జన్వాడ ఫామ్ హౌస్ సంగతి ఏంటి? హైడ్రాకు మేము వ్యతిరేకం కాదు, అసదుద్దీన్ ఓవైసీ నిర్మాణాలపై చర్యలేవి, పెద్దలను వదిలి చిన్నోళ్ళని ఇబ్బంది పెడితే ఊరుకోం, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అంటూ ఒకరిని చూస్తున్నాం. జన్వాడ ఫామ్ హౌస్ సంగతి ఏంటో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. కబ్జా చేసి అక్రమంగా నిర్మించుకున్న నిర్మాణాలు కూల్చే హైడ్రాకు బీజేపీ వ్యతిరేకంగా స్పష్టం చేశారు. బెదిరింపుల కారణంగానే అసదుద్దీన్ ఓవైసీ నిర్మాణాలపై ప్రభుత్వం వెనక్కి తగ్గిందని ఆరోపించారు. సో నేను అదే అంటా ఉన్నాను, ఖచ్చితంగా బండి సంజయ్ అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి? ఓవైసీ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీరు కూడా క్లియర్గా చూపించే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు కూడా దానిపైన దూకుడుగా వ్యవహరించేటువంటి ప్రయత్నం చేయాల్సిందే కోరుతాను. కాకపోతే ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాబట్టి ఆయన అక్కడికి పోయేటువంటి పరిస్థితి లేదు. నిజంగా ఒకవేళ ఆయన కేంద్ర మంత్రి కాకపోతే ఇమీడియట్గా అక్కడ ఉరికేటోడు, నిజంగా ఉరికేటోడు. కానీ పాప ఆయనకు ఒక బాధ్యత ఉంది, ఆయన కట్టుబడి ఆయన కట్టేసినట్టు ఉన్నది కావచ్చు ఆ హోంమంత్రి అనేది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కాపాల్సిన మంత్రే కదా, అక్కడ లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అయితే ఎట్లుంటుంది, ఇబ్బంది కదా. సో అందుకే పాప ఆయన కట్టేసినట్టు ఉంది, ఆయనకి ఏ పని చేయకుండా ఎక్కడికి పోకుండా అయిపోయింది పాప ఆయన పరిస్థితి నిజంగా. లేకపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి మాత్రం ఖచ్చితంగా భయపెట్టేవాడు. ఏదో ఒక ఇష్యూ తీసుకొని నిన్న చాలా సంఘటనలు జరిగినాయి. ఓల్డ్ సిటీలో భూమాత సంబంధించిన విగ్రహం తొలగింపు కావచ్చు, లేదంటే ఓవైసీ కాలేజీల విషయం కావచ్చు, ఇలా వివిధ రకాల అంశాలు ఏవైతున్నాయో వాటిపైన దూకుడుగా వ్యవహరిస్తుండే ఎవరు? బండి సంజయ్. ఆయనకు ఆ హోంమంత్రి పదవి లేకపోతే. ఇప్పుడు ఆ పదవి ఉండడంతో ఆయన ఇప్పుడు అక్కడ పోయి డిస్టర్బ్ చేయలేడు శాంతి భద్రతల్ని ఆయన, ఎందుకంటే ఆయన దేశంలో అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నాడు. సో నిజంగా ఆయనకి ఇబ్బందికరంగానే ఉన్నది. సో పాపం కట్టేసినట్టు కనబడుతూ ఉంది. చూడాలి మరి ఏమైతే. అంటే బీజేపీకి చాలా నష్టమే.